తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం ముగియనుంది. కేంద్ర సర్వీసుల నుంచి తెలంగాణకు పంపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ సీఎస్ గా సంజయ్ జాజు దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింగరావు చెప్తారు. నరసింగ్, స్వామి, సంజయ్ జాజు కొత్త సీఎస్ గా దాదాపుగా ఖాయమైనట్లే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సెక్రటరీగా పనిచేస్తున్నారు. రాష్ట్ర విజ్ఞప్తి మేరకు ఆయన్ని తెలంగాణకు పంపిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. సో ఆయన తెలంగాణకు రాబోతున్నారు. వాస్తవానికి ఆయన తెలంగాణ శాఖకు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి. సో ప్రస్తుతం ఉన్నటువంటి సిఎస్ రామకృష్ణారావు పదవీ కాలము ఈ నెలాఖరుతో ముగియనుంది. సో ఈ నేపథ్యంలో ఆయన కాలంలో కొత్త సిఎస్ ను నియామకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము సీనియారిటీ ప్రకారంగా జాబితాను డిఓపిటికి పంపించింది. సో 1-2 రోజుల్లోనే ఉత్తర్వులు కూడా రానున్నాయి. సో ఈ సీనియారిటీ ప్రకారం అయితే ప్రస్తుతం అయితే 1992 బ్యాచ్ కి సంబంధించినటువంటి ముగ్గురు కూడా ఈ సిఎస్ రేస్ లో ఉన్నారు. అందులో సంజయ్ జాజు ముందు వరుసలో ఉన్నారు. ముగ్గురు ఇటు రేస్ లో ఉన్నప్పటికీ సంజయ్ జాజు యూపీఎస్సీ సంబంధించినటువంటి మార్కుల్లో ప్రథమ స్థానంలో వీరికంటే ముందున్నటువంటి నేపథ్యంలో ఒకే బ్యాచ్ కి సంబంధించినటువంటి వాళ్ళని సీనియారిటీ ప్రకారం తీసుకున్నప్పుడు మార్కుల ఆధారంగా కూడా సీనియారిటీని లెక్కిస్తారు. సో అందులో భాగంగా మార్క్స్ ఆధారంగా పరిగణలోకి తీసుకొని లెక్కించినప్పుడు సంజయ్ జాజు ముందు వరుసలో ఉన్నారు. ఆ మేరకు ఆయన పేరునే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించినట్టుగా తెలుస్తా ఉంది. నిన్న ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంజయ్ జాజు కూడా కలిశారు. సో ఆయన ఇటు రాబోతున్నారు. దీంతో ఆయనకు సిఎస్ కు లైన్ క్లియర్ అయినట్లుగా అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. అయితే 1-2 రోజుల్లోనే అధికారిక ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశం ఉంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నర్సింగ్.